వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలిలో అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్ని అడ్డుకుంటామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తెనాలిలో ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు మరియు పాఠశాలలు అక్రమ అడ్మిషన్లు, అధిక ఫీజులు, పుస్తకాల దోపిడీలను అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్న అక్రమ అడ్మిషన్లను, ఫీజుల దోపిడీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందస్తు అడ్మిషన్ల పేరుతో కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి కల్లబొల్లి మాటలు చెప్పి అడ్మిషన్లు చేసే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తక్కువ రేట్లో దొరికే విద్యార్థుల పుస్తకాలను వారి కళాశాల పేరును ముద్రించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలకి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికైనా తెనాలిలో జరుగుతున్నటువంటి అక్రమ అడ్మిషన్లను, ముందస్తు కళాశాలను నిర్వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తు ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, విద్యాశాఖ అధికారులకు కానీ, అఖిల భారత విద్యార్థి సమాఖ్య మరి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారిని కలిసినప్పటికీ, విద్యాశాఖ అధికారులను కలిసినప్పటికీ మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి వాళ్ళు ఓన్లీ స్టేట్మెంట్లకే పరిమితం అవుతా ఉన్నారు. ఒకసారి విద్యాశాఖ అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, అయ్యా మీరు ఓన్లీ ఆఫీసుల్లో ఏసీల కింద కూర్చొని విద్యార్థుల జీవితాలను మేము బాగు చేస్తున్నామని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. విద్యా వ్యవస్థలోకి వచ్చి, సమాజంలోకి వచ్చి విద్యార్థులను కలిసి కళాశాలను పర్యటించి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు సమీక్షించి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఏదైతే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతూ ఉన్నాయో వాటి మీద, ప్రతి దాని మీద ఏఐఎస్ఎఫ్ గొంతుగా మేము ముందుంటాం. ఏఐఎస్ఎఫ్ జెండాని ఎగరేస్తాం. అక్కడ మేము ప్రశ్నించే ప్రయత్నంలో ఎటువంటి ఇబ్బందులను గురి చేయట్లేదు, ఎటువంటి ఆగడానికి మేము ప్రయత్నించడం లేదు. కేవలం ప్రశాంతంగానే వచ్చి అడిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సహకరించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ, విద్యాశాఖ అధికారులు కానీ, మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ మీరు ఒకసారి స్పందించి ఈ విద్యా వ్యవస్థ మీద మీరు అనేక మార్పులు తీసుకురావాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు గండు శివ, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు మద్దినేని కిరణ్ బాబు, తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెన్నూరు సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, కోశాధికారి తేజ, కొట్లు, మణి, దుర్గా తదితర విద్యార్థులు పాల్గొన్నారు. 2000 రూపాయలు, 1500 రూపాయల విలువ గల బుక్స్ ని 8000, 10,000, 12,000 రూపాయలకి వాళ్ళకి ఇష్టానుసారంగా స్కూల్లో అమ్మడం జరుగుతూ ఉంది. దీని మీద విద్యాశాఖ మంత్రి గారికి, అదేవిధంగా గౌరవనీయుల ఎంఈఓ గారికి, డిప్యూటీఓ గారికి, డిఈఓ గారికి పలుమార్లు వినతి పత్రాలు అందించినా కూడా ఈ మరో 2 రోజుల్లో కళాశాలలు, కాలేజీలు ప్రారంభమవుతున్నా కూడా ఇప్పుడు కూడా ఏ విషయం కూడా పట్టించుకోకుండా గవర్నమెంట్ నిమ్మకు నీరుతో వ్యవహరిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు విద్యార్థులందరూ కలిసి రోడ్డు మీదకి రావడం జరుగుతూ ఉంది. ఈరోజు మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న చైతన్య కానివ్వండి, నారాయణ కానివ్వండి, స్కూల్లో డైరెక్ట్గా మేము వెళ్ళి చూస్తూ ఉంటే బుక్స్ అమ్ముతున్న తరుణం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల రోజుల నుండి అక్రమ అడ్మిషన్లు, ఒక పెద్ద పెద్ద బ్రోచర్లు వేసుకొని తల్లిదండ్రులు ఇళ్ళకెళ్ళి లక్షలకు వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్య అనేది వ్యాపారం అయిపోతూ ఉంది. దీన్ని ఈరోజు మీరు ఖండించకపోతే రానున్న రోజుల్లో పేదవాడికి విద్య అందే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిఐటియు తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జూన్ 4వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం పని గంటలు పెంచుతూ చేసిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ధర్నా చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కేవీ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. 8 గంటల పనిదినాన్ని శాస్త్రీయంగా ఆలోచించి అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్ణయించిందని, ప్రపంచం యావత్తు ఇది అమల్లో ఉన్నదని చెప్పారు. 8 గంటల పని, 8 గంటల విరామం, మిగిలిన 8 గంటలు కుటుంబ మరియు సామాజిక వ్యక్తిగత అవసరాలకు కార్మికునికి ఉండాలని నిర్ణయించారని చెప్పారు. కార్మికుడు కూడా సంఘజీవి అని, సంఘంలో అందరితో పాటు తనకు అవసరాలు ఉంటాయని, వాటిని త్యజించి కార్మికుడు ఉండాలని పెట్టుబడిదారులు కోరుకుంటారని, కానీ ప్రభుత్వాలు కూడా అలానే ఆలోచిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు మార్చడానికి కార్మికులు ఐక్యంగా పోరాటాలు చేయవలసి వస్తుందని చెప్పారు. పోరాటాలు లేకపోతే బానిసలుగా బ్రతకాల్సిందేనని చెప్పారు. ప్రభుత్వం మహిళల పట్ల కూడా కనికరం, దయ చూపించడం లేదని, ఇది చాలా విచారకరమని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలని కోరారు. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డామా అని కార్మికులు భావించకుండా ఉండాలంటే ప్రభుత్వం తన నిర్ణయాన్ని విరమించుకోవాలని, విజ్ఞత చూపాలని కోరారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలి, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం ప్రెసిడెంట్ మంగళగిరి పద్మ,
దుర్గా ప్రసాద్, కె నరసింహారావు, కోటయ్య, సిహెచ్ లింగయ్య, పి సామ్రాజ్యం, జి వీరమ్మ, దార్ల పద్మ, గంజి రమణ, ఏ బాపమ్మ, కోటేశ్వరి, కె పాములు, మూల్పూరి వజ్రం, ఏ కుమారి, ఎన్ ఆదం, హైమావతి, పి శివమ్మ, డి సమాధానం, కె మీనాక్షి, జి నాగలక్ష్మి, పిల్లి సుహాస్ని, పి రమణకుమారి, గంజి సుబ్బమ్మ, సిహెచ్ వెంకయ్యమ్మ, పి ఆదిలక్ష్మి, ఆర్ సువార్త తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం గడిచిన సందర్భంగా ఈ రాష్ట్రంలోని కార్మికులకందరికీ ఒక కానుక ఇచ్చింది. ఆ కానుక ఏంటంటే మర్చిపోలేని కానుక. ప్రతిరోజు దాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. గతంలో ఉండేటువంటి పని గంటల్ని 10కి పెంచింది. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను 100 సంవత్సరాల నాడు 8 గంటలకు మించి పనిచేయించడానికి వీల్లేదు. అంతకన్నా ఎక్కువ కనుక పనిచేస్తే మనిషి శరీరం అందుకు అనుకూలంగా ఉండదు, ఆరోగ్యం దెబ్బతింటుంది. 8 గంటలు పని చేయాలా, 8 గంటలు రెస్ట్ తీసుకోవాలా, మిగతా 8 గంటలు కుటుంబ అవసరాలు గడుపుకోవాలా. ఇది శాస్త్రీయంగా ఆలోచించి నిర్ణయించినటువంటిది. దీన్ని అన్ని ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పేసి 100 ఏళ్ల నాడు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఓ తీర్మానాన్ని చేసి ప్రపంచంలోని అన్ని దేశాలు దీన్ని అమలు చేయాలని చెప్పేసానంటే అమలు చేస్తున్నటువంటి క్రమంలో కాలక్రమేణీ పెరుగుతున్నటువంటి భారము, తగ్గుతున్నటువంటి శక్తి సామర్థ్యాలు వీటిని దృష్టిలో పెట్టుకుని 8 గంటలు కాదు 6 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న సందర్భంలో దురదృష్ట కొద్దిగా మన రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పనిని నిర్ణయించింది. ఫ్యాక్టరీస్ యాక్ట్లోని సెక్షన్లన్నింటినీ కూడా కొన్నింటిని రద్దు చేసింది. ఓవర్ టైం కూడా ఎక్కువ గంటలు పనిచేసుకోవడానికి వీలుగా అమెండ్మెంట్ చేశారు. ఇవాళ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మీరు ఫ్యాక్టరీల చట్టంలో సవరించిన యాక్ట్లని సెక్షన్లన్నింటినీ తిరిగి పునరుద్ధరించండి. పాత పని గంటలు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగానే ఉండాలా, ఓవర్ టైంకి ఉండేటువంటి సీలింగ్ కూడా ఉంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉమెన్ పవర్ లిఫ్టింగ్ లో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధించిన షేక్ షబీనా కుటుంబ సభ్యులను మైనార్టీ రాష్ట్ర నాయకులు సైదా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించడం మన తెలుగు వారందరూ గర్వించే విషయం అన్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో నుండి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం చాలా గొప్ప విషయమని, కానీ ఆ స్థాయిలో గుర్తింపు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన షేక్ షబీనాకు చేయూత అందించే విధంగా కృషి చేస్తామని, రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు సాధించి మన రాష్ట్ర పేరు ప్రతిష్టలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలపాలని రాష్ట్ర మైనార్టీ నాయకుడు SM సైదా కోరారు. త్వరలో కర్ణాటకలో జరిగే ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనడానికి ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకుడు SM సైదా, రాష్ట్ర ఇమానీ కమిటీ అధ్యక్షుడు షేక్ ఫరీద్, కమిటీ సభ్యులు షేక్ సత్తా, షేక్ రహీం, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పొన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు. షబీనా గారు గోల్డ్ మెడల్ సాధించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి పేద వారికి క్రీడల్లో ఇంకా ఎంకరేజ్ చేయాలని, ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలని, మైనార్టీస్ని ఇంకా ఎంకరేజ్ చేసి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. అలాగే తెనాలి, అలాగే మైనార్టీస్ పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మన దేశానికి, మన మైనార్టీస్కి, మనందరికీ చాలా గర్వకారణంగా ఇలాంటి వాళ్ళు నిలుస్తారు. ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన, మన దేశానికి ఎంతో గౌరవకారణం తీసుకొచ్చిన షబీనా గారిని మరియు మన రాష్ట్ర మైనార్టీ నాయకులు సైదా గారు, షేక్ సైదా గారు ఈరోజు వారి నివాసానికి వచ్చి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకొని, నేను ఎప్పుడు అండగా ఉంటాను, మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా నేను అందిస్తానని చెప్పి వారు చిరు సత్కారం చేసి వారి తరఫున సహాయ సహకారం అందించారు. అలాగే ఇలాంటి వారిని ప్రభుత్వం కూడా స్పందించి పట్టణాల్లోనే పోటీలు జరిగితేనే ఒక మంచి ర్యాంక్ సాధిస్తే ఎంతో సంతోషంగా గడుపున్న ఈ రోజుల్లో ఈ అమ్మాయి స్టేట్ కాదు, రాష్ట్ర స్థాయి కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మంచి పథకాలు సాధించి, మంచి గోల్డ్ మెడల్ సాధించి దేశానికి గౌరవకారణం తీసుకొచ్చిన ఇలాంటి పేద కుటుంబంలో ఉన్న వారిని కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వారికి అండగా ఉండి. పోతుగుండ సాంబశివరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నందు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆశ్రమ వాసులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఓం నమః శివాయ.
ఈరోజు మా తాతగారైన పోతుగుంట సాంబయ్య గారు, మాది కటివర గ్రామం అండి, కటివరము. ఆయన మరణించి సంవత్సరం అయింది. ఈరోజు ప్రథమ వర్ధంతి. సందర్భంగా ఆయన మా గాంధీ ఆశ్రమంలో వీళ్ళు కూడా మా తాత మా అమ్మమ్మ లాగానే కాబట్టి కొంచెం వీళ్ళతో పంచుకుందాము, కొంచెం ఆయన జ్ఞాపకార్థము వీళ్ళకి భోజనము ఇద్దాము, చేద్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చి రావటం జరిగింది. నేను మా మిత్రులతో కలిసి మన ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ ఈరోజు పొద్దున స్వల్ప అల్పాహారము, మధ్యాహ్నము భోజనము ఇవ్వటం జరిగిందండి. ఆయన పోతుగుంటి సాంబశివరావు గారు, వరపు సాంబయ్య గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు పొద్దున పూట అల్పాహారము మరియు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి మరియు దుప్పట్ల పంపిణీ చేసినారు. సాంబయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తాడిబోయిన రమేష్ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 5వ వార్డు కౌన్సిలర్ తోట రఘురాం, తోట మల్లి సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల ఉదయశంకర్, బండారు సాయి, దోసపాటి మణి, తోట శ్రీకాంత్, కిరణ్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తాడిబోయిన రమేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు పేదలకు అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు ఆయన ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలని, మరెన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మేమంతా ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా తోట రఘురామయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతినిత్యం కూడా వివిధ కార్యక్రమాల ద్వారా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆకలి దప్పికతో ఎవరు మరణించకూడదని చెప్పేసి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విశేషం తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ గారు అయినటువంటి తాడిబోయిన రాధికా గారి భర్త గారు తాడిబోయిన రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ముందుగా రమేష్ గారికి మా సేవా సమితి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు తాడిబోయిన రమేష్ గారు మా బాబాయ్ అయినటువంటి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న లింగ సేవా సమితి ఆధ్వర్యం అక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన రాజకీయాల్లో మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, ఆ దేవుడి ఆశీస్సులు ఎలవేళ ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులను అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలో అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్ని అడ్డుకుంటాం, ఏఎస్ఎఫ్ హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.